హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ వ్లాగ్స్. ఈరోజు తొలి ఏకాదశి ఉపవాసం చేస్తే కలిగే ఫలితాలేంటో చూద్దామండి. ఈ ఏకాదశి రోజున గనక ఉపవాసం చేస్తే చాలా విశేషమైనటువంటి ఆదరణ దొరుకుతుందంట. ధనధాన్యాలు వృద్ధి చెందుతాయంటండి. అలాగే సంతాన సౌభాగ్యాలు సమృద్ధిగా ఉంటాయంట అని ఒక ప్రతీక పెద్దలు కూడా చెబుతూ ఉంటున్నారండి. కాబట్టి ఈ యొక్క రోజున వీలైనంత మటుకు ఉపవాసం ఉండడం చాలా మంచిది. తర్వాత సైన్స్ పరంగా కూడా మన శరీరానికి చాలా మంచిదండి. మనం అస్తమానం తింటూనే ఉంటాం కదండీ! ఇలా ఒకసారి వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే కూడా మనకు చాలా మంచిదండి. ఏకాదశి రోజున చాలా నియమ నిష్టలతో ఉపవాసం చేస్తే స్వామివారి అనుగ్రహం కలుగుతుందని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి. తప్పకుండా వీలైనంత మట్టికి హెల్త్ బాగాలేని వాళ్ళైతే ఓకే. కొంచెం బాగున్నవాళ్ళు ఇలా మనకి కొంచెం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైతే కొంచెం ఈ ఉపవాసం అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఆ రోజు పళ్ళు, పాలు అలా ఏవో ఒకటి తీసుకొచ్చండి. ఇంకా తర్వాత ద్వాదశి రోజునైతే మనం ఉపవాసం విరమించి ఆ రోజైతే ఆహారం భుజించవచ్చు.